ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు సతమతమవుతుంటే ఇప్పుడు వాటికి తోడు ఉల్లి కూడా చేరింది. మొన్నటి వరకు 20 నుంచి 30 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ధరలు ఇప్పుడు 60 రూపాయలకు పెరిగాయి. సామాన్య ప్రజలు కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మలక్పేట్ మార్కెట్ నుంచి అనిల్ అందిస్తారు. చేసిన మేలు కూడా తల్లి చేయదంటారు. అలాంటిది ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లి ధర అమాంతం 20-30 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 రూపాయలు పెరిగింది. దీంతో ప్రజలు కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి. మనతో పాటు ఉల్లిగడ్డల షాప్కి సంబంధించిన వ్యాపారి అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొన్నటి వరకు 20-30 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు అమాంతం ఒకటేసారి 50 నుంచి 60 రూపాయలకు పెరిగింది. అంటే ఎందుకని? అంటే యాక్చువల్గా స్టాక్ అనేది తక్కువ ఉంది. ఇంకోటి దాంతోపాటు ఎక్స్పోర్ట్ గిట్లా మన ఇండియా నుంచి బయట కంట్రీస్కి పంపిస్తున్నాము. ఇక దానివల్ల రేట్ అనేది పెరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కర్నూలుది వస్తుంది కాబట్టి ఇంకా కొంచెము డౌన్లో ఉంది. యాక్చువల్గా కర్నూలుది రాకుంటే ఇంకా రేట్ హై ఉంటుంది. ఎలా ఉంది గిరాకీ? ఎలా ఉంది అంటే తగ్గిందంటారా ధరలు పెరగడం? గిరాకీ అయితే రేట్ పెరిగినందుకు చాలా తగ్గింది. ఇక ఏంటంటే కస్టమర్లు చాలా తక్కువ కొంటున్నారు. దానివల్ల ఏంటంటే జనాలకి ఇట్లా అమౌంట్లు ఇప్పుడు అన్ని వస్తువుల ధరలు పెరిగినాయి. ఆయిల్స్ మొన్న రీసెంట్గానే 50 రూపీస్ ఏమో పెరిగినాయి. అన్ని ధరలు పెరిగినాయి. ఇక అట్లా ఏంటంటే కస్టమర్లు ఇట్లా మనకు తక్కువ వస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉల్లిగడ్డలు కొనడానికి వచ్చిన కస్టమర్ అయితే ఉన్నారు. ఆయన అడుగుదాం. ఉల్లిగడ్డల ధరలు అమాంతం ఒకటేసారి 60 రూపాయలు పెరిగాయి. మీరు ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? ఇది అయితే చాలా కష్టమనే అనుకుంటున్నాం సార్. మా బతుకులకి, మా చిన్న జీతాలకి ఇది చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే హోల్సేల్లో అది రిటైల్లో పోతే 70 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు. హోల్సేల్కి వచ్చే వరకు 55 ఉంది. మాకు ఈ వర్షాల కారణంగా మేము కష్టం పనికి పోవాలన్నా పనులు దొరకడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద చర్యలు తీసుకొని. ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు? అంటే ఏంటి? రీసెంట్గా వీళ్ళు వ్యాపారులు చెప్తుంది ఏంటంటే వర్షాలు పడడం కారణంగా పెరిగిందని చెప్పేసి అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మరి ఇది ఎందుకు పెరిగింది అనేది నాకు కూడా తెలియదు సార్. కాబట్టి ఎందుకంటే మేము కొనాలన్నా, నూనె కొనాలన్నా, కారం కొనాలన్నా, ఏది కొనాలన్నా కానీ ప్రతిదీ పెరిగే ఉంది. చాలిన జీతాలు, అందులో పని దొరకని బతుకులు. అలాంటి బతుకులకు ఇది ఒకటి భారమైంది. ఇండ్లు లేవు, ఏవి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, ప్రతి వంటకంలో ఉల్లిగడ్డ అనేది కంపల్సరీ. మరి మీరు కొనే పరిస్థితి కనిపిస్తుందా? కొనే పరిస్థితి లేదు సార్. మాకు ఈ ఉల్లిగడ్డకు రేటు ఉంది. ఇప్పుడు కందిపప్పు కొనాలన్నా రేటే ఉంది, టమాటా కొనాలన్నా రేటే ఉంది. మరి కూరగాయలు, ఏ కూరగాయలు కొనాలన్నా ఏది ప్రతి రేటు ఉంది. ఒక నూనె ప్యాకెట్ ఇన్నాళ్ళు 120 రూపాయలు పోయి ఇప్పుడు 140, 135 అయింది. ఇప్పుడు అది ఎండుమిరపకాయలకు రేటే పెరిగింది. బియ్యానికి ఇన్నాళ్ళు నాది ఒక 20 కిలోల బస్తా 1300 అటు తీసుకుంటే ఇప్పుడు 1500 అయింది. ఇప్పుడు ప్రతి దానికి రేట్లే పెరిగినాయి. ఇప్పుడు మాస్ అంటే పేదవాళ్ళకి మనకు బతకాలంటే ఇప్పుడు కిరాయిలు ఇళ్లలో ఉండి మేము నెలకు 5000, 6000 కిరాయిలు కట్టి మాకు వచ్చేది 10,000. మేము ఇవన్నీ సరుకులు కొనాలంటే మేము కొనలేము. అదే వచ్చింది మా ఇబ్బందులు, మా పేదవాళ్ళ బతుకులు. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉల్లిగడ్డలు విపరీతంగా రేట్లు పెరిగిపోయి మీరు ఎలా బతకాలంటే ఎట్లా బతకాలి సార్? చాలా కష్టం ఉంది. ఫస్ట్ నేను 10 కిలో తీసుకొని 5 కిలో తీసుకుపోతున్నాను. ఉల్లిగడ్డ డబల్ రేటు. సామాన్ బతకాలని చాలా కష్టం ఉంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అసలు ఈ రేట్లు పెరగడం విషయంపై సామాన్య ప్రజలు కొనే పరిస్థితి కనబడడం లేదు. సో మీరు ఎన్ని కిలోలు తీసుకువెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కిలోలు తీసుకెళ్తున్నారు? మామూలుగా తక్కువ ధరలో అయితే మేము ఒక 5 కిలోలు తీసుకుపోయే వాళ్ళం. ఇప్పుడు ధర మొత్తం పెరిగింది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక 2 కిలోలు మాత్రం తీసుకోగలుగుతున్నాం. ఇంత అభివృద్ధిగా పెరగటం మాత్రం చాలా కష్టంగా ఉంది. జనాలు కూడా చాలా బాధపడుతున్నారు. మొన్నటి దాకా అయితే ఒక 20 రూపాయలు, 25 రూపాయలు టమాటా ఉంటాయి. ఇలా 65 రూపాయలు, 70 రూపాయలు అయిపోయింది. ఈ 5-6 రోజుల కింద నుంచే మళ్ళీ అభివృద్ధిగా పెరిగిపోయింది. ఏం కొనాలన్నా భయం అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మలక్పేట్కి సంబంధించిన ప్రెసిడెంట్ రమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొన్నటి వరకు 20-30 రూపాయలు ఉన్న ధర ఉల్లి ధర ఇప్పుడు ఎందుకైనా అమాంతం ఇంత ధర పెరిగింది? ఇప్పుడు విపరీతంగా ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు, తుఫాన్ ప్రభావము, వాయుగుండాల వల్ల మహారాష్ట్ర కానీ అన్ని స్టేట్లలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకు కర్నూలు నుండి వచ్చే సరుకు ఇప్పుడు ఈ టైంలో రోజు 60 నుంచి 70, 100 లోడ్ల వరకు వచ్చేటివి. ఈ వర్షాల వల్ల పంట అనేది దిగుబడి రాకుండా దెబ్బతిని చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నిన్న ఈ రోజు అయితే కేవలం 20 బండ్లు కర్నూలు, లేకుంటే అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 60 నుంచి 70, 80 బండ్లు లోడ్లు వస్తుండే. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్రలవి ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్స్పోర్ట్ అయిన వల్ల వాళ్ళవి మహారాష్ట్ర వాళ్ళు స్టాక్ ఆపి కొంచెం రిలీజింగ్ తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక ఉన్నది, కర్ణాటకలో వర్షాలు పడింది, బాగల్కోట్ కానీ మిగతా ఇతర విషయాలు కానీ వచ్చే సరుకులు కాబట్టి అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటే ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి సరుకులు
డిఫరెంట్ తగ్గటానికి మెయిన్ పెరగడానికి కారణం వర్షం. ఇప్పుడు ఉల్లిగడ్డల రేట్ల విషయానికి వస్తే ఎన్ని రోజులు ఈ ధరలు ఉండే అవకాశం ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేకపోతే తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే ఈ నెల 2 నెలలు ఇవే రేట్లు ఉంటాయి సార్, ఇంతకంటే పెరిగేది లేదు. అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఒక చర్య తీసుకుంటుంది. ఏంటంటే అన్ని స్టేట్లల్లో ఫస్ట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసిండ్రు, అన్ని స్టేట్లల్లో 35 రూపీస్ అమ్మాలని. పాత ఉల్లిగడ్డ 35 అమ్ముతున్నప్పుడు మిగతా గడ్డలకు అంత డిమాండ్ ఉండేది. ఆ ఉల్లిగడ్డ ఇక్కడ 40-45 అయ్యేది, 35కి ఇస్తున్నప్పుడు పబ్లిక్ అంతా కొంచెం అక్కడ పోయే ఉంటుంది కాబట్టి రేట్లు పెరిగే ఛాన్స్ స్టేబుల్ ఉంటుంది. కేంద్రం మొత్తం అన్ని చోట్ల అంటే ఇటు స్టేట్ వైడ్గా అన్ని చోట్ల 35 రూపాయలకి ఉల్లి ధర అనేది ఉండేలాగైతే డెసిజన్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు.